తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓదెలా 2. సంపత్ నంది సూపర్ విజన్ లో వస్తున్న ఈ చిత్రంలో హెబా పటేల్, వశిష్ఠ ఎన్ సింహా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఓదెలా రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్ లోకి రాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. మేజర్ బేస్డ్ ఆన్ మన సంపత్ నంది గారు. ఆయన సినిమాలు మనం చూసాం, చాలా సినిమాలు చూసాం. ఆయన రైటింగ్ తెలుసు, డైరెక్షన్ తెలుసు. బట్ ఈ సినిమాలో ఇన్ని సంవత్సరాలకి ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఓదెలా 2 ఇస్ ఆల్ ద న్యూ లెవెల్. ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్, డిఫరెంట్ యూనివర్స్ అండి. ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ రాసినందుకు, ఇలాంటి మంచి అంటే ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో ఉన్నది అద్భుతంగా. అది ఎలా రాశారో, ఎలా కాన్సెప్చువలైజ్ చేశారో ఆయనకి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. కుడోస్ టు యు సంపత్ నంది గారు. తప్పకుండా మిమ్మల్ని అందరినీ సినిమా ఆకర్షిస్తుంది. దీనంతటికి కారణం దిష్టి వచ్చేలాగా, దిష్టి తగిలేలాగా ఈ సినిమాకి ఇంత బజ్ వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న కెమెరాలు, ఆ కెమెరాలు పట్టుకున్న కెమెరామెన్లు, మీడియా ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, ఇలా ఒకటి కాదు అందరూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అన్న శేఖర్ అన్న, వంశీ అన్న, మీరు లేకపోతే సినిమాకి ఇంత బజ్ లేదు, ఇంత అసలు టాకే లేదు. చాలా తక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అండ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఓదెలా 2. అండ్ నన్ను శివశక్తి లాంటి ఒక ఇంటూ డివైన్ క్యారెక్టర్లో ఆయన ఆలోచించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ తేజ గారు. You guys have made this happen and it is a very very special film in my career. నాకు ఒక విషయం తెలుసు, వశిష్ఠ గారు పర్ఫార్మెన్స్ చూడడానికి నేనైతే 17th April డెఫినెట్గా వెయిట్ చేస్తాను. బికాజ్ ఈ ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ ఆయన ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నారంటే ఆయన సినిమాలు ఎలా ఉంటారు. అండ్ ఫర్ మీ యాక్చువల్లీ దిస్ ఫిల్మ్, the release got decided very very quickly. I haven't seen the film yet, so I also am going to be very very excited. కొన్ని సినిమాలు ఇందాక మన బ్రదర్ చెప్తున్నట్టు ప్లాన్ చేయవసరలా, కొన్ని అవి మంచి నిజంగా జరిగిపోతుంది. అండ్ నాకు ఓడెలా టీజర్ చూడగానే ఫస్ట్ ఇమీడియట్గా సంపత్ గారికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక అరుంధతి, ఒక అమ్మోరు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా టీజర్ చూడంగానే. అండ్ ఖచ్చితంగా ఐ జెన్యున్లీ బిలీవ్, ఎందుకంటే రాగానే ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్ తెలుస్తుంది మనకి, ఒక మనుషులు పక్కన నుంచి ఉన్నప్పుడు ఏదో మ్యాజిక్ జరగబోతుందన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. For more videos like this, subscribe Big TV channel.